ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఇప్పుడు మనకి త్వరలో గురుడు రేవతి నక్షత్రంలో మారబోతున్నాడు. ఎక్కడి నుంచి? మనకి ఉత్తరాభద్ర నక్షత్రంలో మీనరాశిలోనే ఉంటూ ఎప్పటి నుంచి అంటే మే 17, 2026 సంవత్సరం నుంచి రేవతి నక్షత్రంలోకి మారబోతున్నాడు. మరి ఈ మార్పు వల్ల ఏం జరుగుతుందంటే ఎప్పటి వరకు ఉంటాడండి అంటే అక్టోబర్ 9, 2026 సంవత్సరం వరకు ఉంటాడు. ఒక సిగ్నిఫికెంట్ 29 ఇయర్ కార్మిక్ సైకిల్ని మీకు ఇవ్వబోతున్నాడు అనమాట. ఆ తర్వాత మనకి ఈ మార్పు వల్ల మనకి సాటర్న్, ఈ శని ఈ రేవతి నక్షత్రంలోకి మారడం వల్ల ఫైనాలిటీ వస్తుంది మీకు. అంటే ఏదైనా సరే ముగింపు, ఏ పని చేసినా సగంలో వదిలిపడేస్తూ ఉంటారు మీరు ఆ గ్రహ ప్రభావం వల్ల. ఇప్పుడు ఫైనాలిటీ వస్తుంది. అలాగే చక్కగా స్పిరిచువల్ ట్రాన్సిషన్, ఎప్పుడు ఏకాంతంలో ఉండి ఆధ్యాత్మిక ఉన్నతిని మీరు పొందుతారు. అలాగే మీరు చక్కగా కార్మిక్ క్లోజర్ అవుతుంది, మీకు క్లీన్స్ అవుతుంది చక్కగా. ప్రతి ఒక్క ఇండివిజువల్ మీద, ప్రతి ఒక్క వ్యక్తి మీద ఒక గొప్ప ఇంపాక్ట్ వస్తుంది. అది ఎలా అంటే ప్రొఫౌండ్ ఇన్నర్ షిఫ్ట్స్ అండ్ ఎండింగ్స్, స్టార్టింగ్స్ ఎండింగ్స్ అన్నీ కూడా చక్కగా చేయగలుగుతారు. మరి ఇప్పుడు మనకి ఎక్కడున్నారు ఈ గ్రహస్థితి? ఈ 2026 సంవత్సరం యాజ్ ఆన్ ఈ మే నెలలో మనం కనుక చూసుకుంటే మిగతాదంతా కూడా కుజుడు మే 11 తర్వాత మేషరాశిలోకి మారబోతున్నాడు. అలాగే మనకి రవి మే 15 తర్వాత వృషభ రాశి సంచారం చేస్తాడు, ప్రవేశిస్తున్నాడు. అలాగే చక్కగా మనకి బుధుడు మే 15 తర్వాత వృషభ రాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు మరి మే 14వ తేదీన మనకి శుక్రుడు చక్కగా మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తున్నాడు. అలాగే బుధుడు మే 29వ తర్వాత రెండవసారి, మే నెలలో 2 సార్లు అతను మిథున రాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల ఏమిటండి మనకి అంటే ఇప్పుడు రెట్రోగ్రేడ్లో లేడు మనకి సాటర్న్. ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? 15 డిగ్రీల మనకి మీన రాశిలో శని ఉన్నాడు. అలాగే కేతువు 11 డిగ్రీల సింహరాశిలో ఉన్నాడు. రాహు 11 డిగ్రీల కుంభరాశిలో ఉన్నాడు. మరి మనందరికీ కూడా యాజ్ ఆఫ్ మే 2, 2026 సంవత్సరాన్ని కనుక మనం తీసుకుంటే మనకి ఈ యొక్క శని వక్రించి లేడు. కాబట్టి ఎప్పుడండి ప్రారంభించాడు మీనరాశిలో కంటే 2023 సంవత్సరంలోకి ప్రవేశించి అర్లీ 2026 సంవత్సరం వరకు కూడా అతను అందులోనే ఉంటాడు మీనరాశిలో, డైరెక్ట్ మోషన్లో. ఇప్పుడు కరెంట్ మోషన్ ఏంటంటే ప్రస్తుతానికి డైరెక్ట్ ఫార్వర్డ్లో ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ రెట్రోగ్రేడ్ రాబోతున్నాడు సాటర్న్. జూన్ 2026 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతాడు రెట్రోగ్రేడ్. స్టార్ట్ అయ్యి నవంబర్ 2026 సంవత్సరం వరకు కూడా అక్కడే ఉంటాడనమాట, వక్రించి ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి అప్కమింగ్ 2026 సంవత్సరం ఈ యొక్క వక్రించడం వల్ల ఇమోషనల్ హీలింగ్, కార్మిక్ క్లోజర్, ఆ తర్వాత ఎవాల్యుయేటింగ్ బౌండరీస్ ఇన్ మీనరాశిలో, పైసెస్లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనం మే 2026 సంవత్సరాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఫీచర్స్ మనం చూసుకున్నప్పుడు హై ఎనర్జీ ప్లానెటరీ యాక్టివిటీ ఉంటుంది. అలాగే మార్స్ యారీస్లోకి ఎంటర్ అవుతున్నాడు మేషరాశిలోకి. శుక్రుడేమో చక్కగా జెమినీలోకి, మిథున రాశిలోకి. వీటి వల్ల డబల్ మూవ్స్ మళ్ళీ మెర్కురీకి, బుధుడికి, వీటన్నిటి వల్ల ఫాస్టరింగ్ ర్యాపిడ్, చాలా స్పీడ్గా డెసిసివ్ యాక్షన్. మీరంతా కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు కెరీర్లో, రిలేషన్షిప్స్లో. అలాగే చక్కగా కీ షిఫ్ట్స్ ఉండడం వల్ల మే నెలలో మే 11న కుజుడు మేషరాశిలోకి, శుక్రుడు మే 14 నుంచి మిథున రాశిలోకి, ఆ విధంగా వృషభ రాశిలోకి మే 15 తర్వాత మనకి ఈ యొక్క రవి చేరడం.
వీటిలన్నిటి వల్ల కూడా మీకు ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటారు. 2 యాక్సిలరేటింగ్ యాక్టివిటీ చాలా స్పీడ్గా చేస్తారు మీరు ఎంతవరకు స్లోగా ఉన్నటువంటి వాళ్ళు. అండ్ డ్రైవ్ కూడా బాగుంటుంది. అండ్ రిలేషన్షిప్స్ని ఆ తర్వాత కమ్యూనికేషన్ని ఎఫెక్ట్ చేస్తాయి. అలాగే ఫోకస్ ఆన్ స్టెబిలిటీ మీద, స్థిరత్వం మీద, రిసోర్సెస్ మీద మీరు ఎక్కువగా స్థిరత్వం వస్తుందన్నమాట. అయితే ఈ యొక్క గ్రహ సంచారాల వల్ల 12 రాశుల్లో కూడా మనము కొంచెం టెక్నికల్గా మనం చూసినప్పుడు మెడికల్గా కూడా మెడికల్ సైన్స్ని అప్లై చేస్తున్నాము. అలాగే మనం ఆర్బిటాల్ వెలాసిటీని మనం తీసుకుంటున్నాము. ఇప్పుడు ఆర్బిటాల్ వెలాసిటీని మనం తీసుకున్నప్పుడు గురుడు ఎక్కడున్నాడండి? ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ 2026 ఇయర్ అంతా కూడా కర్కాటక రాశిలో ఉండి చాలా చక్కగా మంచి లక్ని గ్రోత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఆ తర్వాత కంటే కూడా. అలాగే శని నెప్ట్యూన్స్ మనం తీసుకున్నప్పుడు ఈ పొజిషన్స్ అన్నీ కూడా చక్కగా స్ట్రక్చర్డ్ యాక్షన్ ఉంటుంది అండ్ మెయింటైనింగ్ డిసిప్లిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. దీనివల్ల మనకి అంతేకాకుండా మనకి అనారోగ్యాలు ఉంటాయి. మానవుడు అన్న తర్వాత రోగాలు అనేటటువంటి కామన్ అండి. సో కొన్ని రాశుల వారికి ప్రత్యేకించి ఇది కోటానుకోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెబుతున్నాం కాబట్టి అందరికీ అలాగే జరగాలని లేదు. బట్ ఇన్ జనరల్ జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటే వ్యక్తిగత జాతకంలో చూస్తే మనకి ఏ రోగాలు వస్తాయి, ఎలా వస్తాయి అనేది తెలుస్తుంది. ఇన్ జనరల్ ఈ కాంబినేషన్స్ వల్ల హ్యూమన్ పాపిలోమా వైరస్ వస్తుంది, హెచ్పివి అనడానికి కొంతమందికి. అలాగే ఇది చాలా హైలీ కాంటాజియస్ అనమాట. తర్వాత ఇది కామన్గా ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అనమాట. హెచ్ఐవి, గనేరియా, సిఫిలిస్ ఇలాంటి వ్యాధుల్లాగా, మరి ఎయిడ్స్ అట్లాగా. సో ఇటువంటి వెనీరియల్ డిజీజెస్ అంటాం వీటిని. సో ఇటువంటి ఇన్ఫెక్షన్ అనేటటువంటిది ఇట్ ఎఫెక్ట్స్ అనమాట స్కిన్ని, ఆ తర్వాత మ్యూకోసల్ సెల్స్ని. నెక్స్ట్ దగ్గరగా విత్ నియర్లీ అన్నీ కూడా సెక్సువల్లీ యాక్టివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి కాంట్రాక్టింగ్ ఇట్ అట్ సమ్ పాయింట్లో తగలడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా జాగ్రత్తగా ఉండండి. అండ్ చాలా ఇన్ఫెక్షన్స్, ఇక మిగతా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ కాకుండా వీటికి అన్నీ కూడా సిమ్టమ్స్ ఉండవు ఇవన్నీ కూడా. సో వాటిలంతటికి అవే రిజాల్వింగ్ ఆన్ దర్ ఓన్, వాటిలంతటికి అవే సాల్వ్ అయిపోతాయి. బట్ హైలీ రిస్క్ టైప్స్ మనకి ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా జెనిటల్గా మనకి వాట్స్ అని, క్యాన్సర్స్ అని ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఆఫ్ ది సెర్విక్స్ అండ్ యానస్ అండ్ థ్రోట్ వీటిల్లో ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీనికి ప్రివెన్షన్ ఒకటే మార్గం అండి. ప్రివెన్షన్ ఇస్ ద ఓన్లీ కీ అనమాట. అండ్ ప్రైమర్లీ త్రూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ మోస్ట్ ఇన్ఫెక్షన్స్ అని ఇవన్నీ కూడా నేను మొట్టమొదటిగా చెప్పినటువంటి అన్నీ కూడా అసిమ్ప్టోమాటిక్గా వస్తాయి. ఎందువల్ల కేతు సింహరాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నప్పుడు సిమ్టమ్స్ అసలు కనబడినప్పుడు. అండ్ ఇట్ విల్ బి క్లీన్డ్ బై ద ఇమ్యూన్ సిస్టమ్ విత్ ఇన్ 2 yearsలో క్లియర్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కరెక్ట్గా అప్పటికే ఈ మేన రాశికి నుంచి 2.5 సంవత్సరాలు మేష రాశిలోకి వచ్చి అక్కడ ఇంకొక 2 నెలలు మార్చి 2027 వరకు మేన రాశిలో ఉండడం జరుగుతుంది శని. అలాగే PCOS ఆడవాళ్ళకి, మరి ఇటువంటి వాళ్ళకి అందరికి కూడా కొంతమందికి కొన్ని రాశుల వారికి ఈ కాంబినేషన్ వల్ల పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటాం దాన్ని, PCOSని. మరి ఇది కామన్లీ హార్మోనల్ ఇది అండ్ మెటబాలిక్ డిజార్డర్ ఇది. సో ఇవన్నీ కూడా పీపుల్ హూ ఆర్ విత్ ఓవరీస్, ఈ ఓవరీస్ని ఎఫెక్ట్ చేస్తాయి ఇవి డ్యూరింగ్ దేర్ రిప్రొడక్టివ్ టైం అనమాట, పీరియడ్స్, ఇయర్స్. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, నెక్స్ట్ ఎక్సెస్ ఆండ్రోజన్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఉండడం, మేల్ హార్మోన్స్ ఇవన్నీ. అండ్ అలాగే స్మాల్ ఫ్లూయిడ్ ఫిల్డ్ సిస్ట్స్ ఉంటాయి, అదే ఫాలికల్స్ అంటాం, ఆన్ దిస్ ఓవరీస్ మీద ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనం ఎక్కువ చూస్తాం. హై లెవెల్స్ ఆఫ్ ఆండ్రోజన్స్ చూస్తాము, లైక్ టెస్టోస్టిరోన్. ఇవన్నీ కూడా డిజర్వ్ చేస్తాయి మెన్స్ట్రల్ సైకిల్ని. సో ఇట్స్ లీడ్స్ టు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ మీకు రావడానికి లేదా మిస్డ్ పీరియడ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మనం జూపిటర్ యొక్క కాంబినేషన్ తీసుకున్నప్పుడు, వెలాసిటీని మనం తీసుకున్నప్పుడు, మనము దాని ఆర్బిట్లో కానీ అలాగే
వాటిని దాని యొక్క అట్మాస్ఫియర్లో కానీ మనం తీసుకున్నప్పుడు మనం దాన్ని మెజర్ చేస్తాం. ఎలాగంటే డాప్లర్ స్పెక్ట్రోస్కోపీ, నెక్స్ట్ రేడియో సైన్స్ ట్రాకింగ్ అండ్ క్లౌడ్ ట్రాకింగ్ టెక్నిక్స్తో చేస్తాం. చేసి గ్రౌండ్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ స్పెక్ట్రోమీటర్స్ వాడతాము. ఎగ్జాంపుల్ జోవియల్ అనేది. అలాగే ఎస్ప్రెసో స్పెక్ట్రోగ్రాఫ్ మెజర్, దీని నుంచి డాప్లర్ షిఫ్ట్స్ నాసా ఉపయోగిస్తుంది. నాసా జూనో మిషన్ అంటాం. దీనివల్ల డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటీనాస్ టు ట్రాక్ రేడియో సిగ్నల్స్ అనమాట. సో దీని నుంచి మనం ఆర్బిటాల్ వెలాసిటీ మనం ఆఫ్ జూపిటర్ని మనం తీసుకున్నప్పుడు యాజ్ ఆన్ దిస్ డేట్ 13.06 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఉంది. అండ్ determined by tracking its orbit and the sun, around the sun. సో ఈ విధంగా ఇదంతా కూడా జ్యోతిష్యం అంటే ఏదో 4వ ఇంట్లో రాహు, 3వ ఇంట్లో శని, ఏమన్నా నాకు బాగుంటుందండి, మా ఆయన మేము కొట్టుకుంటున్నామండి, ఇలా చేసేసారు ఆస్ట్రాలజీని. మళ్ళీ అట్లా కాదమ్మా, చాలా సైంటిఫిక్ ఇది. నేను చక్కగా ఈ యొక్క సైంటిఫిక్గా బాగా చదువుకున్నటువంటి వాళ్ళకే కాకుండా చదువులేనటువంటి వాళ్ళు కూడా నన్ను సంప్రదించవచ్చు మీరు చక్కగా. కాకపోతే మీరు అండర్స్టాండ్, జెన్యూనిటీకి దగ్గరగా ఉంటుంది. మనం ప్రిసైజ్గా నాసాస్ లైవ్ రిపోర్ట్స్ని బట్టి నేను చూసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనము మీరంతా కూడా నాటి ప్రెడిక్షన్స్ అన్నీ కూడా అక్యురేట్గా ఉంటాయి, ఆ తర్వాత ప్రిసైజ్గా ఉంటాయి. సో దానివల్ల మీరు చూసుకోండి. ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి 12 రాశుల మీద ఒక్కొక్కరి వారీగా ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. సింహరాశి, నేను చెప్పాను అదే జరిగింది. సింహరాశి వాళ్ళందరినీ చూడండి, యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పాం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సింహరాశి వాళ్ళు అమెరికాలో సిగ్నల్ దగ్గర ఇలా కారు ఆపుకొని ఉంటే వెనక ట్రక్ వచ్చి గుద్దేసి కారు నుజ్జు అయిపోయింది. ఇన్సూరెన్స్ వల్ల వస్తుంది కానీ మనిషికి ఏం కాల. ఎన్నో కాల్స్ నాకు ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, గురుగారు యాక్సిడెంట్ అయిందండి, మనిషి పోలేదండి, నేను ఉన్నానండి, యాక్సిడెంట్ అయిందండి. సో దిస్ ఇస్ హౌ ఈ యొక్క సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది తప్పు మీద అవతల చెప్పండి. మీరు చెవులో పెట్టుకొని ఇదిగో ఇలా పెట్టుకొని సెల్ ఫోన్ మాట్లాడుతూ తర్వాత ఆపే మాట్లాడలేవా? పోలీస్ సిఐలు చెప్తున్నారు, ఎస్ఐలు చెప్తున్నారు, ట్రాఫిక్ వాళ్ళు ఎండలో ఇంత మండు టెండలో చెప్తున్నారు, వింటున్నావు నువ్వు? హెల్మెట్ పెట్టుకో అంటున్నారు, హెల్మెట్ పెట్టుకుంటున్నారు మీరు? మా దత్తువే పెట్టుకోవట్లేదు. హెల్మెట్ ఇలా పెట్టి ముందు పెట్టుతాడు సార్, కనబడదు సార్. హెల్మెట్ పెట్టుకోకపోతే యాక్సిడెంట్లు అవుతాయమ్మా సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా. నెక్స్ట్, ఈ సింహరాశి వాళ్ళకి లాభంలో శుక్రుడు బుధుడు, పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఎవడ కావాలండి పెళ్ళి? ఉద్యోగంలో అయితే నీకు పాల ప్యాకెట్లు అయితే మళ్ళీ మర్నాడు డైవర్స్. ఈ రకంగా ఖర్చు అనేదమ్మా, ఖర్చు కాదా. సో శుక్రుడు బాగున్నాడు, డబ్బు బాగుంది. స్త్రీల వల్ల డబ్బు అంటే స్త్రీలని పరాయి స్త్రీలు కాదు నాయన. తర్వాత ఈ యొక్క భార్య మూలకంగా, తర్వాత అత్తగారు ఇవ్వాల్సినటువంటిది. బుధుడు నీ మేనమామలు తెచ్చిస్తారు, నీ విజ్ఞానం తెచ్చిస్తుంది, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తుంది. అలాగే నీకు ఈ యొక్క సింహరాశి వారికి రాజ్యస్థానంలో రవి బుధులు ఉన్నారండి మే 15 తర్వాత. దానివల్ల ప్రభుత్వం పిలిచిస్తుంది మీకు లాభాలు, టీఏలు, డిఏలు, అరియర్స్లు, అనుకున్న పనులన్నీ కూడా చకా అయిపోతూ ఉంటాయి. కానీ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం నుంచి కూడా చాలా కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు వాటర్ వదులుతాడు, వాటర్ బాగుంది, వాటర్ కనెక్షన్స్ లేవు అనుకుని బాధపడ్డారు, వాటర్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నింటికి వదులుతాడంటే రాత్రి 1:30కు 2ంటికి వదులుతాడు. మరి అప్పుడు ఫోన్ చేసి చెప్పడం, మీకు చెప్పకపోతే మా వెంకన్న మా ఏరియా 1:30కు 2ంటికి వదులుతాడు. మెలుకొని ఉండాలి మనం. ఫోన్ చేసి చెప్పకపోతే ఇదనమాట. సుఖము నీళ్లు ఇస్తున్నాడు, కష్టము ఉంటుంది, పగలవదలడు. ఆ విధంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా ప్రభుత్వం నుంచి మిశ్రమ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రైతుల్ని మనం తీసుకున్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి కమర్షియల్ క్రాప్స్ పెంచుతారు, విధంగా వాదాలు చేసుకుంటారు. కామన్ చేసుకోండి, కానీ డైవర్సల్కి వెళ్ళరు. అష్టమ శని ఉన్నాడు, పనులన్నీ లేటుగా అవుతాయి, యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కారుల్లో వెళ్తూ మీకేనా ఉంది సంగీతం సెన్స్ ఉంటే రావయ్యా, స్టేజ్ మీదకి రా, వచ్చి పాడు. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒకటే మైండ్ కాన్సన్ట్రేట్, నిద్ర వస్తుందండి, పాటలు వినకపోతాయంటే పైకే పోతావు, జాగ్రత్త చెప్తున్నాను. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులకి అందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. మహిళలకి భర్తలు వశమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ జీవితంలోకి మేము చేతబడులు చేస్తాం, మేము మరుగుమందులు తీస్తాం, తర్వాత ఈ యొక్క మరుగుమందులు, చేతబడులు, తంత్రం
ఒక మంత్రం రాదు, ఒక శ్లోకం రాదు, చేస్తామనేటటువంటి వాళ్ళు పరిచయాలు అవుతారు. దీనివల్ల జాగ్రత్త. మూఢనమ్మకాలు పెంచుకోవడం వల్ల సర్వనాశనం అయిపోతారు. వాళ్ళు ఏదో మందులో ఏదో ఆకులో పసర ఎవడో ఇస్తున్నాడు వశీకరణం అంటే పెట్టేస్తాం, తినేస్తాం. అందులో ఏం కలుపుతున్నాడు? మరుగుమందు తీసేస్తున్నాను, వామిటింగ్ మెడిసిన్ కలుపుతారు, వామిటింగ్ ట్యాబ్లెట్ కలుపుతారు. అది వామిటింగ్ కక్కేసాడని ఆకు ఏం పెట్టాడు? అండ్ అసలు ఒక చిన్న ఆకు ఇవ్వాలంటే ఆయుష్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫికేషన్ లేకుండా మరుగుమందులను ఇచ్చేటటువంటి వాళ్ళ మీద పోలీస్ నియంత్రణ ఉండాలి. అటువంటి వ్యవస్థలో పోలీసులందరూ కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ద కమిషనర్స్ అండ్ ద డీజీపీస్ టు అరెస్ట్ ఆల్ ద ఫెలోస్ హు ఆర్ గివింగ్ దిస్ ఏమిటిది ఆయుష్ సర్టిఫికేషన్ లేకుండా ఈ యొక్క చేతబడి మరుగుమందులు ఇచ్చేటటువంటి వాళ్ళని ఏరి పారేయాలి మనం. మీరు ఏరి పారేయకపోతే నేను ఏరేస్తాను. ఐ విల్ పుట్ ఆల్ ద పిల్స్ అండ్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లా. సో ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారాలు ఏమిటంటే మీరు చక్కగా ఈ యొక్క శని రేవతి నక్షత్రంలోకి వచ్చేసాడు. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టును పెంచండి. శుభమస్తు.